ఆషాఢం మొదలుకొని ఒక్క నెలల్లో నెల 15 రోజులు రకరకాల ఓషధులు ఓషధి ప్రస్థమనే పురము నుండి ఈ హిమాలయ పర్వతంలో ఉన్న కేదార ప్రాంతం బదరీ ప్రాంతంలోకి చేరతాయి. అక్కడున్న మందాకిని నది అలకనంద నది ఈ నదులలోకి ఈ ఓషధులు చేరుతాయి. చల్లని ఆ నీళ్లల్లో గడ్డగట్టి ఆ నీళ్లలో స్నానం చేసిన వాడికి ఈ ఓషధుల యొక్క ప్రభావం తగులుతుంది. దాంతో వాడు పూర్ణారోగ్యం పొందుతాడు. జీవితంలో హచ్చి హచ్చి అని తొమ్మడు బయలుదేరి రోగాలు. ఈ రోగాలు పోవాలంటే అక్కడికి వెళ్ళాలి. ఇది నేను దెప్పడానికి అండంలా, ఆ శక్తి చెప్పడానికి చెబుతున్నాను. అలా నేను ఎన్నోసార్లు అనుభవించాను. ఏమండి ఓ చోట తిరుగుతున్నావా, ఓ చోట ఉంటున్నావా, దిక్కుమాల జీవితం అంతా జీవితం అంతా నారదుడిలాగా తిరగడమే కదా. ఏ ముహూర్తంలో దక్షుడు నారదుడు చెప్పించాడు, ఆ నారదుడు నాలో ఉన్నాడు. ఇలా యావత్ జీవితం తిరుగుతూనే ఉన్నామే. ఎంత తిరుగుతున్నా ఈ కింద కూర్చోగలుగుతున్నావా లేదా? మాకెప్పుడు చీటికి వాటికి ఎక్కడేం తుమ్ములు దగ్గులు రావట్లేదు కదా. ఈ ఆరోగ్యం ఎలా వస్తుంది అంటే మేమేమో జమీందారులు అయ్యి డబ్బు ఎక్కువ ఉండడం వల్ల రావడంలా, మందులు వేసుకోవడం వల్ల ఆరోగ్యం రావడంలా, కేవలం ఈశ్వరుడి మీద భక్తితో తీర్థయాత్రలు చేయడం వల్ల వస్తాం. గంగానదిలో శుభ్రంగా ములిగేయటం, వెళ్ళు యమునా నది కనపడింది ములుగు. ఆ నదులలో స్నానం చేయటం వల్ల ఈ ప్రాంతాల్లో కదా చెప్పేది మూలం పుట్టిన చోట స్నానం చేస్తే ఆ దివ్యశక్తి మనల్ని ఆవహిస్తుంది. భగవంతుడి మీద భక్తి ఉండాలి, తీర్థయాత్రల మీద భక్తి ఉండాలి, పురాణముల మీద నమ్మకం ఉండాలి. అప్పుడు వాడు తరిస్తాడు. అన్నిటికీ పిరికితనంతో భయపడితే ఈ లోకంలో ఎలాగో సుఖం ఉండదు. ఈ పిరికాడు ఉన్నాడే, ఈ శాస్త్రముల మీద నమ్మకము లేనటువంటి వాడు, యాత్రలకు వెళితే ఏదో అయిపోతుంది అనుకున్నవాడు, కన్నీళ్లు తెప్పిస్తాయి అనుకున్నవాడు, వాడు ఇక్కడా సుఖం పొందడు, చచ్చాకను సుఖం ఉండదు. ఇహపరములు రెండూ ఉండవు. అసలు పోని నువ్వు ఇలా భయపడి ఎంతకాలం దాక్కుంటే బతుకుతావండి? నాకు చన్నీళ్ళు ఒంటికి పడవండి, ఆ నీళ్లు తగలగానే నేను చచ్చిపోతానని భయపడిన వాడు ఈ శరీరమును ఒక 100 ఏళ్ళు బతికించుకోగలడా? ఏదో టైంలో వెళ్ళిపోతుంది ఇది ఈ శరీరం. అదే భగవంతుడిని నమ్ముకుని నువ్వు అక్కడ స్నానం చేస్తే ఒకవేళ నీ అదృష్టం బాగుండి పోతే కూడా కైలాసానికి పోతాం. ఎక్కడికి పోతాం? కేదారంలో చస్తే డైరెక్ట్గా శివుడి దగ్గరికి వెడతాం. అంత యోగం ఎక్కడ పడుతుందండి మనకి? భగవంతుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ పట్టుకెళ్ళి కేదారంలోనో బదరిలోనో చంపడు. చచ్చే వాళ్ళంతా వైకుంఠానికో కైలాసానికో పోవాలి. వీళ్ళందరినీ భరించద్దైనా మళ్ళీ వెళ్ళినైనా నీ గుంటూరో నీ ఉంగుటూరో టంగుటూరో ఏలూరో సాలూరో ఒప్పలో తెప్పలో వెళ్ళు అంటాడు. అందువల్ల మనకంత యోగమైన రమ్మంటే రాదు. రావాలంటే ఎంత తపస్సు చేయాలి. అందువల్ల ఈ రోజు నుంచి మీరు తీర్థయాత్రల మీద నమ్మకం పెంచుకోండి. డబ్బు లేకపోతే కనీసం అప్పుడప్పుడు ఏ 10 ఏళ్లకు 5 ఏళ్లకు ఒక్క యాత్రకైనా వెళ్ళండి. ఏ చార్ధామ్ యాత్రలోనే ఒక్కసారైనా స్నానం చేయండి. ఒకసారైనా కాశీ వెళ్ళండి. వెళ్ళి ఆ విశ్వేశ్వరుని నమ్ముకోండి. అందులో స్నానం చేయండి. ఈ నదులలో స్నానం చేస్తే జలుబులు రావు, రోగాలు రావు, ఆ చలికి మీకు ప్రాణం పోదు. భగవంతుడు మిమ్మల్ని ఆరోగ్యవంతుడు చేస్తాడు. కారణం ఆ నదులలో అనేక